భగవద్గీత 1వ అధ్యాయం అర్జున విషాదయోగం. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు ఏం చేశారు, యుద్ధం ఎలా మొదలైంది అంతా సవిస్తరంగా చెప్పమని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు సంజయుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కౌరవులు పాండవులు తమ తమ సేనలతో కురుక్షేత్రం చేరుకున్నారు. కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు. దాన్ని 11 భాగాలుగా విభజించారు. 11 సైనిక దళాలకు 11 మంది నాయకులను నియమించారు. వారు ద్రోణుడు, కృపుడు, శల్యుడు, సైంధవుడు, సుదక్షిణుడు, కృతవర్మ, అశ్వత్థామ, కర్ణుడు, భూరిశ్రవణుడు, శకుని, బాహ్లికుడు మొదలైనవారు. భీష్మాచార్యుడికి సర్వసేనాధిపత్యం అప్పగించాడు దుర్యోధనుడు. ఉపప్లావ్యం నుండి బయలుదేరి వచ్చిన పాండవుల సైన్యం 7 అక్షౌహిణులు. దాన్ని 7 భాగాలుగా విభజించారు. 7 సైనిక దళాలకు 7 సేనాపతులను నియమించారు. వారు ద్రుపదుడు, దుష్టద్యుమ్నుడు, శిఖండి, విరాటరాజు, సాత్యకి, చేకితానుడు, భీముడు. దృష్టద్యుమ్నుడికి సర్వసేనాధిపత్యం అప్పగించాడు ధర్మరాజు. శమంతక పంచకం అవతల పాండవుల సైనిక శిబిరాలు ఉన్నాయి. వారి సైన్యం పశ్చిమ భాగాన తూర్పు ముఖంగా నిలిపి ఉన్నది. కౌరవుల సైన్యం తూర్పు భాగాన పశ్చిమాభిముఖంగా మోహరించి ఉన్నది. కౌరవసేనను గొప్ప వ్యూహంగా పన్నాడు భీష్ముడు. అలాగే పాండవులు తమ సేనని వజ్రవ్యూహంలో పన్ని ఉంచారు. రథాలు, ఏనుగులు, గుర్రాలు, కాల్బంటులతో ఇరువైపుల సేనలు నేల ఈనినట్టు కనిపిస్తున్నాయి. 2 మహాసముద్రాలు ఒకదాన్ని ఒకటి సమీపిస్తున్నట్లుగా ఉన్నాయి. వీరులంతా భయంకరమైన రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నారు. 2 పక్షాల వారు తమ సైనికులు ఫలానా వారు అని గుర్తించడానికి వీలుగా ప్రత్యేకమైన చిహ్నాలు ఏర్పరచుకున్నారు. రథాల పతాకాలపై తళతళలాడే సంకేతాలతో గగనవీధిలో రెపరెపలాడుతున్నాయి. ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింపులు, యుద్ధవీరుల జయజయధ్వానాలు దిక్కులను పిక్కటిల్లజేస్తున్నాయి. ఆ మహాధ్వనులకు భూనభోంతరాళాలు దద్దరిల్లిపోతున్నాయి. విజయాభిలాషతో సమరసన్నద్ధమై ఉన్న పాండవసేన వంక ఒక్కమారు తేరిపారు చూచాడు దుర్యోధనుడు. చూచి తల ఊపాడు. ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళాడు. ఆచార్యవర్య, అదిగో చూడండి, పాండవుల సేన ఎంత గొప్పదో చూడండి. ఎవరో కాడు, మీ శిష్యుడు, తెలివైనవాడు, సమర్థుడు, ద్రుపద రాజకుమారుడు అయిన దృష్టద్యుమ్నుడే ఈ సైన్యాన్ని వ్యూహంగా తీర్చి ఉంచింది. పాండవసేనలో సాత్యకి, విరాటరాజు, ద్రుపదుడు, దృష్టాకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురిజిత్తు, కుంతిభోజుడు, శైల్యుడు, యుధామన్యువు, ఉత్తమౌజుడు, సుభద్రకుమారుడు అభిమన్యువు, ద్రౌపది కుమారులు, ప్రతివింధ్యాదులు ఉన్నారు. వీరంతా వీరాధి వీరులు, పరాక్రమవంతులు. యుద్ధం చేయడంలో భీమార్జునులకు సమానుడు. విలువిద్యలో గొప్ప నేర్పు కలవారు, మహారథులు అని చెప్పాడు. ద్రౌపదికి ధర్మరాజు వలన పుట్టినవాడు ప్రతివింధ్యుడు. భీముడి వలన జన్మించినవాడు శృతసోముడు. అర్జునుడికి పుట్టినవాడు శృతకీర్తి. నకులుడి వలన ద్రౌపదికి శతానీకుడు, సహదేవుడి వలన శృతసేనుడు జన్మించారు. వీరినే ఉపపాండవులు అంటారు. దృష్టకేతువు శిశుపాలుడి కొడుకు. అలాగే పురిజిత్తు, కుంతిభోజుడు, ధర్మజ భీమార్జునులకు మేనమామ యథామన్యువు, ఉత్తమౌజుడు పాంచాలరాజులు. వీరిద్దరూ అర్జునుడి రథచక్రాలకి రక్షకులు. చేకితానుడు యాదవ వీరుడు. 11,000 మంది విలుకాండ్రతో ఒంటరిగా పోరాడగలవాణ్ణి మహారథి అంటారు. ఇలా చెప్పి దుర్యోధనుడు మళ్ళీ, ఆచార్యవర్య, ఇక మన సైన్యంలో ముఖ్యులైన వీరులను గుర్తించి మీకు గుర్తు కోసం చెబుతాను వినండి. మీరు భీష్మాచార్యుల వారు. యుద్ధంలో ఎప్పుడూ జయం పొందే కృపాచార్యుడు మీ కుమారుడు అశ్వత్థామ. వికర్ణుడు దుర్యోధనుడి తమ్ములలో ఒకడు. సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు. సింధురాజు కుమారుడు జయద్రథుడు, ఇతడే సైంధవుడు. వీరంతా మన వారిలో ముఖ్యులు. వీరే కాదు, నా కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్న యోధులు ఇంకా ఎందరో మన పక్షాన ఉన్నారు. వీరంతా యుద్ధంలో గొప్ప నేర్పు కలవారు. రకరకాల ఆయుధాలు ధరించి పోరాడగల సమర్థులు. అంతేకాదు, భీష్ముల వారు రక్షిస్తున్న మన సేన అపరిమితంగా ఉన్నది. భీముడు రక్షిస్తున్న పాండవ సేన పరిమితంగా ఉన్నది. అయితే ఒక్క విషయం, మీరంతా మన సేనావ్యూహం పలుముఖాలలో నిలబడి సర్వవిధాలా భీష్ముల వారిని రక్షించవలసి ఉన్నది. ఎందుచేతనంటే ఆయన మన సేనాపతి, ఎవరూ జయించలేని మహాపరాక్రమశాలి, స్వచ్ఛంద మరణవరం కలవాడు. ఆయన చెప్పినట్లు సేనను నడుపుతూ
శత్రువులు మోసం చేయకుండా చూడాలి. అందరూ ఏమరపాటు లేక కంటికి రెప్పవలే ఆయన్ను కాపాడుతూ ఉండాలి. ఆయన పరాక్రమమే మనకందరికీ శ్రీరామరక్ష. ఆయన శౌర్యమే మన సేనకు జయపతాక అని అన్నాడు. పూర్వజన్మలో స్త్రీగా ఉన్న శిఖండితో పోరాడను అని భీష్ముడి శపథం. అందువల్ల శిఖండి వల్ల ప్రమాదం వస్తుందని దుర్యోధనుడికి భయం. మోసంతో శిఖండి భీష్ముడిని ఎదుర్కోకుండా అన్ని వైపుల నుంచి ఆయన్ను కాపాడాలని దుర్యోధనుడు హెచ్చరించాడు. అంతటా కౌరవసేన అగ్రభాగాన అగ్నినేత్రంలాగా ప్రజ్వరిల్లుతున్న భీష్మాచార్యుడు దుర్యోధనుడి ప్రశంసా వాక్యాలు విన్నాడు. అతనికి సంతోషం, ఉత్సాహం కలిగిస్తూ పెద్ద పెట్టున సింహనాదం చేశాడు. యుద్ధానికి తాను సిద్ధంగా ఉన్నానని శత్రువులకు తెలిసేటట్లు శంఖాన్ని పూరించాడు. వెంటనే కౌరవయోధులు శంఖాలు ఊదారు. భేరీ మృదంగాది వాద్యాలు మోగించారు. ఆ ధ్వనులన్నీ ఏకమై దిక్కులను పిక్కటిల్లజేశాయి. కౌరవ సైనికుల అట్టహాసం చూసి పాండవ వీరులు కూడా సమధికోత్సాహంతో బదులు చెప్పారు. కృష్ణార్జునుడు శంఖాలను పూరించారు. కృష్ణుడు పాంచజన్యం అనే దివ్యశంఖాన్ని, అర్జునుడు దేవదత్తం అనే శ్రేష్టమైన శంఖాన్ని ఊదారు. తెల్లటి గుర్రాలు కట్టిన ఒక మహారథంపై ఉన్నారు వారిద్దరూ. కృష్ణార్జునుడు శంఖాలు ఊదిన వెంటనే పాండవ సేనాముఖంలో భయంకరాకారుడే కనిపిస్తున్న భీమసేనుడు పౌండ్రం అనే శంఖాన్ని, ధర్మరాజుడు అనంత విజయము అనే శంఖాన్ని పూరించారు. అలాగే నకుల సహదేవులు సుఘోషము, మణిపుష్పకం అనే శంఖాలను ఊదారు. కాశీరాజు, శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి, ద్రుపదుడు, ఉపపాండవులు, అభిమన్యుడు తమ తమ శంఖాలను పూరించారు. అలా పాండవ వీరులు శంఖనాదాలు చేయగా సంకులమైన ఆ మహాధ్వని భూమి ఆకాశాలను ప్రతిధ్వనింపజేసింది. కౌరవవీరుల గుండెలు గుభిల్లుమన్నాయి. ఆ విధంగా కౌరవులు పాండవులు పోరాడడానికి పూనుకున్నారు. అప్పుడు వీరాధివీరుడు అర్జునుడు గాంధీవం ఎక్కుపెట్టాడు. రథసారథి కృష్ణుడితో ఇలా అన్నాడు: కృష్ణ, దుర్మార్గుడైన దుర్యోధనుడి కోసం మన మీదికి ఎవరెవరు యుద్ధానికి వచ్చారో నేను పరిశీలించి చూడాలి. నేను ఎవరెవరితో పోరాడవలసి ఉన్నదో తెలుసుకోవాలి. నా రథాన్ని 2 సేనల మధ్యకు పోనివు. అర్జునుడిలా అనగానే హనుమధ్వజంగల ఆ దివ్యరథాన్ని కౌరవ పాండవ సేనల మధ్యకు పోనిచ్చాడు శ్రీకృష్ణుడు. రథాన్ని భీష్మ ద్రోణాది మహావీరులకి ఎదురుగా నిలిపాడు. అర్జున, చూడు, మీతో పోరాడడానికి వచ్చిన కౌరవీరులను బాగా చూడవయ్యా అని అన్నాడు. అప్పుడు అర్జునుడు 2 సేనల్లో ఉన్న వారందరినీ తేరిపార చూశాడు. తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సహోదరులు, కొడుకులు, మనుమలు, మామలు, స్నేహితులు, తనకెంతో ప్రియమైనవారు అంతా యుద్ధభూమిలో ఉన్నారు. అంతా బంధుకోటి, రక్త సంబంధం. ఇలా ఆప్తులందరినీ చూసేసరికి అర్జునుడికి ఎక్కడలేని దయా, జాలి పుట్టుకు వచ్చాయి. అంతులేని దుఃఖం ముంచుకొచ్చింది. ఒక్కసారి గట్టిగా నిట్టూర్చాడు. కృష్ణ, యుద్ధం చేయాలని వచ్చిన ఈ బంధుకోటినంతా చూస్తుంటే నా అవయవాలని నీరసించిపోతున్నాయి. శరీరం యావత్తూ వణికిపోతున్నది. నోరు ఎండుకుపోతున్నది. రోమాలన్నీ గగుర్పాటు చెందుతున్నాయి. గాంధీవం చేతుల్లోంచి జారిపోతున్నది. ఒళ్లంతా తేలిపోతున్నట్లుంది. మనస్సు చెలిస్తున్నది. రథం మీద నిలబడలేకుండా ఉన్నాను. అంతేకాదు, ఎటు చూసినా అపశకునాలే కనపడుతున్నాయి. యుద్ధంలో నా వాళ్లందరినీ చంపినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కనిపించడం లేదు. కృష్ణ, నేను విజయం కోరడం లేదు. రాజ్యం, ఇతర సుఖాలు అపేక్షించడం లేదు. బంధువులు అయినవాళ్లు అంతా చనిపోయిన తరువాత బ్రతికి ఏం ప్రయోజనం? గోవిందా, అయినవాళ్లంతా ఉన్నప్పుడే కదా రాజ్యభోగాలు అనుభవించడంలో ఆనందం ఉన్నది. మరి అలాంటి బంధువులంతా సుఖం మీద, ధనం మీద, ఆఖరకు ప్రాణాల మీద కూడా ఆశ వదులుకుని యుద్ధభూమిలో నిలబడి ఉన్నారే. ఎవరో కాదు, గురువులు, తండ్రులు, కొడుకులు, తాతలు, మామలు, మేనమామలు, బావలు, మరుదులు, ఇంకా ఇతర బంధువులంతా ఇక్కడే ఉన్నారే. కృష్ణ, ఎందుకు నాకు యుద్ధం? మీరంతా నన్ను హింసించినా సరే, చంపినా సరే, వీరిని మాత్రం నేను చంపలేను. ముల్లోకాధిపత్యం కట్టబెడతానన్నా సరే ఆ పని చేయజాలను అని అంటూ ఉంటే ఇక కేవలం ఈ భూమండలం మీద రాజ్యం కోసం అది చేయలేను అని వేరే చెప్పనక్కర్లేదు కదా. కృష్ణ, ఈ కౌరవులను చంపడం వల్ల మనకు ఏం సంతోషం కలుగుతుంది చెప్పు? నిజమే, వీళ్ళు దుర్మార్గులు, మనలను చంపడానికి వచ్చిన ఆకతాయిలు. అయినా వీళ్లను వధించడం వల్ల మనకు పాపమే చుట్టుకుంటుంది. కాబట్టి ఆత్మబంధువులైన కౌరవులను చంపడం ఎంతమాత్రం ఉచితం కాదు. మన వాళ్ళని మనమే చంపుకున్నందువల్ల సుఖం ఏమిటి? మన రాజ్యం కూడా కాజేయాలి అన్న దురాశ
ఈ దుర్యోధనాదులను పట్టి పీడిస్తున్నది. వంశాన్ని చేచేతులారా నాశనం చేసుకున్నందువల్ల, మిత్రద్రోహానికి పాల్పడినందువల్ల పాపం చుట్టుకుంటుందని వీరు తెలుసుకోలేకుండా ఉన్నారు. కానీ కులక్షయం పాపహేతువని కళ్ళారా చూస్తున్న మనమైనా ఆ పాపానికి ఒడిగట్టకుండా ఉండడం మంచిది కదా. వంశం నశించగానే పారపర్యంగా వచ్చే శాశ్వతమైన వంశాచారాలు మంటగలుస్తాయి. ఆచారాలు ఎప్పుడైతే అడుగంటిపోతాయో అప్పుడే వంశమంతా అధర్మం పాలవుతుంది. దానితో కులస్త్రీలు చెడిపోతారు. స్త్రీలు ఎప్పుడైతే చెడిపోయారో అప్పుడే వర్ణసంకరం ఏర్పడుతుంది. దానివల్ల ఆ వంశానికి, వంశనాశనానికి కారకులైన వారికి నరకం ప్రాప్తిస్తుంది. ఎందుచేతనంటే వారి పితృదేవతలు పిండోదకాలు అందక అధోలోకాలకు పోతారు. ఆ విధంగా కులధ్వంసకుల పాపం అందరినీ అంటుకుని శాశ్వతమైన వర్ణాచారాలను, కులాచారాలను రూపుమాపడం జరుగుతుంది. ఇలా వంశాచారాలను ధ్వంసం చేసిన వారికి శాశ్వతంగా నరకమే గతియే అని పెద్దలు చెప్పగా విన్నాం కదా. అయ్యో, ఇప్పుడు మనం ఎంత ఘోరమైన పాపానికి పూనుకున్నాం. కృష్ణ, రాజ్యసుఖాల కోసం బంధువులనే చంపడానికి వచ్చామే. ఇంతకన్నా దగ్గర ఆయుధం లేకుండాను, తిరిగి కొట్టకుండాను ఉన్న నన్ను కౌరవులు ఆయుధాలతో వచ్చి యుద్ధంలో చంపేస్తే నాకెంతో సంతోషంగా ఉంటుంది కృష్ణ. అదే నాకు ఇష్టం. ఇలా చెప్పి అర్జునుడు ఎక్కడలేని శోకం ముంచుకొని రాగా మనస్సు చెలించినవాడై ఎక్కుపెట్టి ఉన్న గాంధీవాన్ని జారి విడిచాడు. వివసుడై రణభూమిలో రథం మీద చతికిలబడి కూర్చుండిపోయాడు. తీరా యుద్ధం చేయాలని వచ్చేసరికి మహావీరుడు అర్జునుడు ఇలా దుఃఖంతో కుంగిపోయి ఆయుధాలు అవతల పారేసి పోరాటానికి విముఖుడు కావడంలో ఆశ్చర్యం లేదు. ఎందుచేతనంటే ఇది మానవ సహజం. సామాన్య మానవుడిలాగానే అతను కూడా ప్రవర్తించాడు. ఎంతటి క్రూరుడైనా, ఆఖరికి హంతకుడైనా ఆవేశంతోనే అకృత్యాలు చేస్తాడు. కానీ ఆలోచించి మాత్రం కాదు. ఏమాత్రం ఆలోచించడానికి ప్రారంభించినా ఆ పని చేయలేడు. తాను చేస్తున్నది పాపం అని ఒకవైపు అంతరాత్మ చెబుతూనే ఉంటుంది. సందేహాలు పుట్టుకొస్తాయి. అయితే తర్కించి చూచినప్పుడు ఈ సందర్భంలో కొన్ని ప్రశ్నలు తల ఎత్తకపోవు. యుద్ధంలో తన వాళ్లను చంపవలసి వస్తుందని అంతకుముందు అర్జునుడికి తెలియదా? దురాశకులోని తెలుసుకోలేక అవతలివాడు ఎంతటి ఘోరానికి పాల్పడినా వివేకవంతుడు ప్రతీకారం చేయకుండా ఊరుకోవాలి అన్న సిద్ధాంతం ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్నలకి భగవద్గీత తర్వాత అధ్యాయాల్లో సహేతుకమైన సమాధానాలు ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం స్పష్టమవుతుంది. అర్జునుడు ధర్మాధర్మాలు బాగా తెలిసినవాడు. తన వాళ్లను సంహరించాల్సి వస్తుందని ముందే తెలిసినా తీరా యుద్ధభూమిలో వారందరూ నిలిచి ఉన్నప్పుడు రానున్న వినాశనాన్ని ప్రత్యక్షంగా కళ్ల ముందు చూసేసరికి మానవ సహజమైన జాలి, కరుణ అతనిలో పుట్టుకొచ్చాయి. తాను ఘోరమైన పాపం చేయబోతున్నాను అనే విచారం కలిగింది. ఏ కాలంలోనైనా ఎవరికైనా ఇది సంభవించేదే. అంతేకాదు, కౌరవ పాండవుల మధ్య బద్ధ వైరం వచ్చినా భారత యుద్ధం ఒక అంతర్యుద్ధంలాగా కనిపిస్తుంది. ఒకే రాజ్యానికి, ఒకే వంశానికి, ఒకే ధర్మానికి చెందిన వ్యక్తుల మధ్య చీలిక వచ్చిన ఫలితమే ఈ పోరాటం. అలాంటివారు ఒకరినొకరు చంపుకోవడానికి పూనుకున్నారు. ప్రాచీన కాలంలోనే కాదు, ఆధునిక చరిత్రలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉత్పన్నమైనప్పుడు అర్జునుడికి వచ్చిన సంశయాలే రావడం చూస్తాం. పరస్పర విరుద్ధమైన రెండు ధర్మాలలో చిక్కుపడి అర్జునుడు కర్తవ్యమూఢుడైనాడు. అతడిని మోహం ఆవరించింది. జిజ్ఞాస కలిగింది. నీతిగా, ధర్మంగా నడుచుకోదలచిన వారికి ఎవరైనా జీవితంలో ఇలాంటి జిజ్ఞాస తప్పదు. ఆ జిజ్ఞాస ఉన్నప్పుడే సత్యం బోధపడుతుంది. సంశయం తీర్చి సత్యం బోధపరచడానికే అర్జునుడికి కృష్ణుడు గీతోపదేశం చేశాడు, కర్తవ్యం బోధించాడు. ఆ విధంగా గీతకు ఈ తొలి అధ్యాయం ప్రాతిపదిక.